హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారంని చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిష్ అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈసారి బెండకాయలతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ఒక ప్యాన్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకున్నానండి. దాంతోపాటే ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ కూడా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయండి. ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. వీటన్నిటిని కూడా సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోనే ఒక 6 నుంచి 7 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి చిన్నవి అయితే ఎక్కువ వేసుకోండి, పెద్దవి కాబట్టి నేను 7 వరకు యాడ్ చేశాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయల్ని కట్ చేసుకుందామండి. బెండకాయలు అయితే నేను ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి లేతగా ఉన్నాయైతే ఈ ఫ్రైకి బాగుంటాయి. బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇట్లా నీట్గా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి. చిన్నగా చేసుకోవద్దు, ముక్కలు ఇలా 2 ఇంచెస్ లెక్కన కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి. చూసారా, ఇలా అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బెండకాయలు కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతాయి. వీటిని కొంచెం సేపు మూత పెట్టుకుని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కొంచెం సేపటి తర్వాత ఇవైతే పీసెస్ ఇలా మగ్గాయండి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేస్తే ఏంటంటే పచ్చివాసన పోతుందండి. పసుపు మనం గ్రైండ్ చేసిన పౌడర్లో వేయలేదు, అందుకని నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, అది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని ఈ పౌడర్లో ముందుగానే యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ వేయలేదండి నేను. ఈ పౌడర్ని మొత్తం అంతా యాడ్ చేయట్లేదు, చూసి మళ్ళీ వేసుకుంటాను. అంటే కొంచెం పెట్టుకుంటున్నానండి, కారం అది చూసి వేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఈ కారం మిగిలిపోతే వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు బంగాళదుంప ఫ్రై అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇలా దింపేటప్పుడు ఈ పౌడర్ అనేది జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బెండకాయ మసాలా ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే అన్నీ కలిసేటట్టుగా డిష్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. మా ఇంట్లో అయితే బెండకాయ ఫ్రై అంటే ఇంకా ఇదే విధంగా చేయమంటారండి ఎక్కువగా. మీరు కూడా ఫ్రై చేయండి ఈ టైప్లో. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీ ఇంట్లో కూడా ఇలానే ఫ్రై చేయండి అని అంటారు. ఈ వర్షాకాలం చలికాలంలో వేడివేడి అన్నంలో ఇలా బెండకాయ ఫ్రై నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది, ఒక పావు గంటలో అయిపోతుందండి మొత్తం ప్రిపరేషన్ మొత్తం అంతా కూడా. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం నా ఛానల్ షమీలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.